అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసాము 5వ భాగంలో. సో, దీంట్లో మనం ఏం చూడబోతున్నామంటే ఏంటిది స్టార్ట్ అవ్వలేదు. ఓకే. అంటే నాకు ఎడిటింగ్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఇలా డైరెక్ట్‌గా చేస్తున్నాను. సర్లే. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం ఏం చూసాం, అసలు సెట్ అంటే ఏంటి? ఇంకా వాటిని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? రూస్టర్ ఫార్మ్, ఇంకా టాబులర్ ఫార్మ్, ఇంకా అలాగే ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ఇవన్నీ చూసాం. ఇప్పుడు కార్డినల్ నంబర్ అంటే ఏంటో చూసేద్దామా? రండి. అసలు ఈ కార్డినల్ నంబర్ అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ అ సెట్. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బేసికల్గా. అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే కార్డినల్ నెంబర్ అంటే. ఇంతేనా? దీనికి ఇంత స్పెషల్ పేరే కార్డినల్ నెంబర్ అనో పేరు. మరి పదాలు కాంప్లికేటెడ్ ఉన్నా మనం వాటిని అవంటే అంటే అర్థం చేసుకుంటే పని అయిపోతుంది. అంటే ఏంటి? బేసికల్ ఒక సెట్ ఇస్తే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి అన్నది కనుక కనుక్కోగలిగితే ఇక చాలండి, మన పని అయిపోయింది. సర్లేండి, ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎన్ ఆఫ్ ఏ అంటే క్యాపిటల్ ఏ మన సెట్ అనుకోండి. ఎన్ ఆఫ్ ఏ అన్నది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని డినోట్ చేస్తుంది. ఇంకా ఇదే మన కార్డినల్ నంబర్. ఓకేనా? కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అంటే ఎన్ ఆఫ్ ఏ. ఇంతే. సరే, మరి కాస్త ఉదాహరణకు వెళ్ళిపోదామా? అంటే కాస్త ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఒక సెట్ క్యాపిటల్ ఏ 1 2 3. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో? నేను మీకు ముందే చెప్పానుగా, ఎన్ని ఉన్నాయి. 1 2 3. అరే. సో దీని కార్డినల్ నెంబర్ 3. ఎన్ ఆఫ్ ఏ 3. అంతే. ఇంకో ఎగ్జాంపుల్ ABCDEFGHI. అంతే. JKLM అవన్నీ లేవు. ABCD ఐ వరకు ఉన్నాయి. సో మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో 9 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఎంత? 9. ఓ సారీ, ఇది బి. అప్పుడప్పుడు ఇలా ఇది బి కదా. సో నెక్స్ట్ ఇప్పుడు హెచ్ వాడుతున్నాను. ఏ బి తర్వాత సి వాడితే మరి బోర్ కొడుతుంది, అందుకే హెచ్కి వచ్చేసా. ఓకేనా? ఇదేంటి? ఇవి రెండు చూసారంటే రూస్టర్ ఫామ్ లేదా టాబులర్ ఫామ్లో ఉన్నాయి. అంటే డైరెక్ట్ కామాస్ బట్టి ఎలిమెంట్స్ ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఏంటి? సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. అంటే దాని నుంచి మనం ఏం చేయాలి? ముందు రూస్టర్ ఫామ్కి రాసుకోవాలండి. ఆ రూస్టర్ ఫామ్లో రాసుకున్నాక ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అప్పుడు లెక్క పెట్టాలి. సరే, ఇప్పుడు ఏంటి? వై సచ్ దట్ y² = 5. దీన్ని సాల్వ్ చేద్దాం. y² = 5. పదండి సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది? y వచ్చేసి +or-√5 అవుతుంది. y వచ్చేసి +or-√5. ఇంకా y బిలాంగ్స్ టు r కాబట్టి సూపర్. సో క్యాపిటల్ హెచ్లో ఏమేమి ఉంటాయి? -5 +√5 ఉన్నాయి. సరేనా? సో దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ హెచ్ ఎంత? 2. అంతే. మరి ఇంకొక ఉదాహరణ. C such that C is a child of 5 years age in India. అసలు ఎంతమంది పిల్లలు ఉంటారు 5 years? ఉంటారులేండి, మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కానీ ఉన్నారు. అది ఒక సెట్టే. ఎందుకంటే పిల్లాడు 5 years అయితే వేస్తాం, లేకపోతే లేదు. ఎగ్జాక్ట్ 5 years ఏజ్ ఉన్న వాళ్ళని వేస్తాం. సరేనా? సో అదన్నమాట అండి. సో ఇది కూడా ఒక సెట్టే, కానీ ఎంతమంది ఉన్నారో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇది ఫైనైట్. అయ్యో మర్చిపోకండి. ఏంటి మర్చిపోవద్దు? మీ ఉదాహరణ ఇవ్వండి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. రూస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము, ఏదో ఒకటి ఇచ్చి ఇంకా దాని తర్వాత ఏంటి? దానికి కార్డినల్ నెంబర్ రాసేయండి. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కాస్త రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. కాస్త బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవరసాలు ఉంటాయి. అలా దాన్ని ఒక సెట్లా కన్సిడర్ చేసి దానికి కార్డినల్ నెంబర్ 9. అంటే సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ అ రెయిన్బో 7 ఉంటాయి. అలాంటి కాస్త మంచి ఉదాహరణలు ఇచ్చేసారంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందన్న క్లారిటీ వస్తుంది. సరేనా? సరే మరి. సో ఉదాహరణ ఇచ్చేస్తారుగా, ఎక్కడ ఇవ్వమంటారు? కామెంట్స్ బాక్స్లో ఇవ్వండి. సరేనా? ఇప్పుడు నేను మీకోసం 4 ప్రశ్నలు చేసి ఉంచాను. అవేంటో చూడండి. ప్రశ్న చూడంగానే పాజ్ చేసి ఆలోచించండి దాని గురించి. మొదటి ప్రశ్న. సో కార్డినల్ నెంబర్ ఎంత? దాని మీద మొదటి ప్రశ్న ఏంటి? ఎక్స్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈక్వేషన్. క్యాపిటల్ ఏ. ఇది సెట్ బిల్డర్ ఫామ్లోనే వచ్చారు. సార్ రూస్టర్ ఫామ్లో ఇస్తే పని ఈజీ అవుతుంది, కానీ ప్రతిసారి అలా ఇవ్వరుగా. అందుకే మనం దానికి అలవాటు అవ్వాలి. సెట్ బిల్డర్ ఫామ్ని కూడా చేయడం అలవాటు వేసుకోండి. సర్లేండి. మొదటిది క్యూబిక్, రెండోది క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్లో క్వాడ్రాటిక్ సాల్వ్ చేయడమే ఈజీ కదా. సో దీని సొల్యూషన్స్ ఏమవుతాయి? ఫ్యాక్టరైజ్ చేసేయమంటే మనకు x-2 × x-3 = 0 వస్తుంది. సరేనా? మరి
ఎక్స్ ఎంత 2,3, ఎక్స్ ఎంత 2,3. అసలు ఇవి సాటిస్ఫై చేస్తా దీన్ని? అరే చెక్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. అరే అన్నీ నా చేత చేయిస్తారు మీరు మాత్రం చదవరు. సార్ మేము చేస్తాం, మీరు వదిలేండి అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి నాకు. మీరు చదువుకుంటా అంటే ఎందుకు ఫీల్ అవుతాను? చదువుకొని బాగుపడండి. సర్లేండి, ఇక్కడ ఎంత 8 మైనస్ 24, 6 into 4 కదా, ప్లస్ 22 మైనస్ 6. నాకైతే 0 వస్తుంది, ఎందుకంటే 8 ప్లస్ 22 30, 30 మైనస్ 24 మైనస్ 6 వచ్చేసి మైనస్ 30, 30 మైనస్ 30 ఎంత? 0నే కదా. సో అలాగే మీరు 3 కూడా పెట్టారంటే సాటిస్ఫై అవుతుంది. సో క్యాపిటల్ ఏ అన్నది ఏంటి? ఎక్స్ సాటిస్ఫైస్ దీస్ టూ ఈక్వేషన్స్. అలాంటి ఎక్స్లు 2 ఉన్నాయి, అవి 2,3. సో క్యాపిటల్ ఏ వచ్చేసి 2,3. దీంట్లో 2 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క కార్డినల్ నంబర్ 2 అండోయ్. సో రెండో ప్రశ్న ఏంటి? డబ్ల్యూ సచ్ దట్ డబ్ల్యూ ఇస్ ద వైఫ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అంటే శ్రీకృష్ణ భగవానుల వారికి ఎంతమంది భార్యలు ఉన్నారు, అదే ఈ ప్రశ్న. సరేనా? కార్డినల్ నెంబర్ కదా దీంట్లో వాళ్ళ యాక్చువల్గా దీంట్లో ఈ సెట్లో వాళ్ళ పేర్లు వస్తాయి, కానీ మనం ఏమనుకున్నాం, కార్డినల్ నెంబర్ అంటే ఎంతమంది ఉన్నారో చెప్తే చాలు. కార్డినల్ నెంబర్ ఆఫ్ బి అంటే ఎంతమంది భార్యలు ఉన్నారు శ్రీకృష్ణుల వారికి. పాజ్ చేసి ఆలోచించండి. యాక్చువల్గా అయితే ఆయనకి 16,108 భార్యలు. 8 ఏమో డిఫరెంట్ విడివిడిగా పెళ్ళిళ్ళయ్యా, 16,000 ఒక 100 ఏమో ఒకటేసారి. మీకు వీళ్ళలో కొందరు పేర్లు తెలిసి ఉండొచ్చు, రుక్మిణి, సత్యభామ అలా అని. సో ఎన్ ఆఫ్ బి వచ్చేసి 16,108. మూడో ప్రశ్న ఏంటి ఆలోచించండి. ఇది కొంచెం యానిమేకి సంబంధించింది. అంటే నేను చిన్నప్పుడు బాగానే చూసేవాడిని యానిమే, ఇప్పుడు అప్పుడప్పుడు అలా చూస్తాను. ఇప్పుడు ఏంటి? పీ సచ్ దట్ పీ ఈజ్ అన్ నింజా ఇన్ టీమ్ 7 ఆఫ్ నరుటో. నరుటో అనే యానిమే, నరుటో షిప్పుడన్ కాదు, పార్ట్ 2 జస్ట్ నరుటోలోనే. టీమ్ 7లో అసలు ఎంతమంది ఉంటారు? ఒకరు టీమ్ లీడర్ కకాషి, ఇంకొకరు నరుటో, సాస్కే, ఇంకా సాకురా. సో మొత్తం 4. సో ఈ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ 4. లాస్ట్ ఇది కాస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న, జాగ్రత్త చూడండి. ఈజ్ అ 3D కోఆర్డినేట్ ఏబీసీ. సరే 2D కోఆర్డినేట్ తెలుసుగా XY, అలాగే 3D కోఆర్డినేట్ అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలియకపోతే ఏం పర్లేదు, తర్వాత తెలుసుకుంటారులేండి. ఏబీసీ. ఏబీసీ ఎలా ఉన్నాయి? ఏబీసీ ఆర్ ఇన్ ఏపీ అండ్ జీబీ. ఏబీసీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా గుజరాత్ ప్రదేశ్ నుంచి కదా. అరే మీరు ఎక్కడి నుంచి వస్తారండి? ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. సర్లేండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఏబీసీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కూడా ఉండాలి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఇది ప్రశ్న. పాజ్ చేసి ఆలోచించండి. అలాంటి నెంబర్లు ఎలా ఉంటాయి చూపిస్తాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? 2b = a + c కండిషన్ సాటిస్ఫై అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? b² = ac అవుతుంది. నేను ఎలా తీసుకుంటున్నానంటే నా నెంబర్లు 1 1 1 1 1 శ్రీ చైతన్య నారాయణ గుర్తుకొస్తుందా? ఘన విజయం సాధించిన మేము 1 1 1 అలా వినిపిస్తుంది కదా శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ ర్యాంకులు. సర్లేండి, 2b ఇది సాటిస్ఫై అవుతుంది. ఎలానో చూడండి. 2 × 1 వచ్చేసి 1 + 1. సో ఈ కోఆర్డినేట్ అంటే ఈ కోఆర్డినేట్ సాటిస్ఫై అవుతుంది ఈ కండిషన్ని. ఇంకా అలాగే 2 2 2 3 3 3 ఇది కూడా తీసుకోండి. 1² = 1 × 1 1² = 1 × 1 అది కూడా ఉంది కదా. 1² = 1 × 1 అది కూడా ఉంది కదా. సో అలాగే 1 1 1 ఉంటుంది, 2 2 2 ఉంటుంది, 3 3 3 ఉంటుంది, 4 4 4 ఉంటుంది, ఎన్ని ఉంటాయో. సర్లేండి, సో దీని కార్డినల్ నెంబర్ ఎంత అసలు చెప్పగలం ఎన్ని ఉన్నాయో? ఎలా చెప్తామండి? అసలు ఆగట్లేదు, తగ్గేదే లేదు మనోడు. అసలు ఏంటి అసలు వెళ్ళిపోతున్నాయి ఉన్న ఎలిమెంట్స్, అసలు ఆగట్లేదు. చూడండి, దూసుకెళ్ళిపోతున్నాయి అసలు. సర్లేండి, మొత్తానికి దీని కార్డినల్ నెంబర్ ఎంత? ఇన్ఫినిటీ, ఎందుకంటే దీంట్లో ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సరేనా? ఇంతటితో ఆపేస్తున్నాను. మీకు కార్డినల్ నెంబర్ అంటే ఎంతో అర్థమైంది. మరీ ఎక్కువ సుత్తి కొట్టాను అనుకుంటే కాస్త భరించండి, ఎందుకంటే నాకు సుత్తి కొట్టకపోతే నడవదు. మరి బోర్ కొడుతుంది నాకు ఓన్లీ లెక్చర్ అంటే. కాస్త సుత్తి కూడా ఉండాలి, కాస్త టైంపాస్, లెక్చరు 2 ఉంటే ఆ ఫీలే వేరు. సర్లేండి, ఇంకా కలుద్దాం. ధన్యవాదాలు.